ఎరుషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలిచి ఉన్నవి ఎరుషలేమా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని కృపా సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమందు నీ వాక్యమును ధ్యానించటానికి మేము కూడి ఉండగా మాతో మీరు మాట్లాడమని యేసయ్య నామమున ఈ మనములు అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్న ధ్యానాంశము సకల జనులకు తెలియచేయండి అనే అంశములో నుండి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు గారు క్రీస్తు ఖైదీగా చెరసాలలో ఉన్నాడు. ఆయన చెరసాలలో ప్రార్థన చేస్తూ, చెరసాలలో నుండి పాటలు పాడుతూ, చెరసాలలోనే దేవునితో గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు దైవజనుని పౌలు గారికి ప్రత్యక్షమై ఎన్నో సత్యాలను దేవుడు ఆయనకి నేర్పిస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు గారిని సువార్త ప్రకటించకుండా ఆటంకపరిచి సంఖ్యలతో ఆయన్ని బంధించి చెరసాల్లో పెట్టారు. ఇక సువార్త ఆగిపోద్ది అని చెప్పి మనుషుల యొక్క ఉద్దేశము అలా ఉండి చెరసాల్లో ఆయన బంధించి పెడితే, చెరసాలలో కూడా దైవజనుడు ఉన్నప్పుడు ఆయనకి సంఖ్యలు వేయబడ్డాయి, కానీ దేవుని యొక్క సువార్తకు మాత్రం సంఖ్యలు వేయబడలేదు. ఇదే మాట దైవజనుడైనటువంటి పౌలు గారు స్పష్టముగా ఆయన తెలియపరిచాడండి. ప్రభునందు ప్రియమైన వారలారా, పరిశుద్ధ లేఖనములో మనం చూచున్నప్పుడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నేను నేరస్తుడనై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమపడుచున్నను, అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఖ్యలతో నన్ను బంధించారు, కానీ దేవుని సువార్తను మాత్రం బంధించలేకపోయిరి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. అవును, ఈ లోకములో దేవుని సువార్తను ఆపే శక్తి మనుషుడికి లేదు. ఎందుచేతనంటే దేవుని వాక్యములో ప్రియులరా ఒక మాట వ్రాయబడింది. 147వ కీర్తనలోనికి మనం వెళ్ళినప్పుడు ఒక చక్కటి మాట మనము అక్కడ చూడొచ్చండి. 15వ వచనం, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తెను. చూచారండి, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తెను. దేవుని వాక్యాన్ని ఎవరు బంధించలేరు. దేవుని యొక్క వాక్యము బహు వేగముగా వెళ్ళింది. దైవజనుడైనటువంటి పౌలు గారిని చెరసాల్లో బంధిస్తే చెరసాల్లో నుండి ఆయన సువార్తను ఉత్తరాల ద్వారా ప్రకటించాడు.
ఇప్పుడు సరసాలో నుండి ఆయన ఒక ఉత్తరము రాస్తా ఉన్నాడు ఫిలిప్పీ సంఘానికి. రాస్తూ ఏమని చెప్తున్నాడంటే 5వ వచనం మరలా చదువుదాం. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. అంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు రావచ్చు, ప్రతికూల పరిస్థితులు రావచ్చు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు నిలవబడి వాటన్నిటిని ఓర్చుకుని మీ సహనాన్ని సకల జనులకు తెలియ చెయ్యండి అని దైవజనుడు సరసాల్లో నుండి దేవుని సంఘ విశ్వాసులకి ఈ ఉత్తరాన్ని రాయటం ప్రారంభించాడు. ఎంత గొప్ప సందేశమో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, సరసాల్లో నేను బంధించబడ్డాను, నన్ను బంధించారు, మీరు బస్సులు తగలబెట్టండి, మీరు వాహనాలు తగలబెట్టండి, మీరు ఇళ్ళు తగలబెట్టండి అని ఈ సందేశాన్ని ఇవ్వలేదు. ఏ సందేశాన్ని ఇస్తున్నాడంటే సమాజానికి ప్రయోజనకరమైనటువంటి సందేశాన్ని ఇస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవ్యము అంటే సహనము కలిగిన వారు, అంటే ఏదొచ్చినా ఓర్చుకోగలిగిన వారు, ఏదొచ్చినా తట్టుకోగలిగిన వారు, ఏదొచ్చినా భరించగలిగిన వారు, ఏది వచ్చినా తట్టుకునే వారినే సహనము కలిగిన వారు అనే మాట వాడటం జరిగింది. గనుక ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా సహనాన్ని కోల్పోవద్దు, సహనము కలిగి ఉండండి. మీ సహనాన్ని సకల జనులకు మీరు తెలియజేయండి అని చెప్పాడు. ఇక్కడ మరొక సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందామండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7 నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి ఒక భాగాన్ని ఒకసారి మనం చూద్దామండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండానట్లు నిమిత్తమును ఒకరినొకడు సనగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచిన్నాడు. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి. సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ఈ భాగములో దేవుని యొక్క సేవకుడు పాత నిబంధన గ్రంథములో అబ్రహాము యొక్క సమకాలికుడైనటువంటి యోబు జీవితంలో కలిగినటువంటి శ్రమలలో తొట్టెలకుండా, కలవరపడకుండా, ప్రభుకి దూరం కాకుండా ఎన్ని వచ్చినా తట్టుకొని ఓర్చుకుని సహించి నిలబడి విశ్వాసముతో దేవుని దగ్గర గడిపినటువంటి యోబు గారిని, ఆయన సహనాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని పరిచయం చేస్తున్నాడు. మీకు ఓపిక కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి అని చెప్తూ యోబు గారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎంత ఓర్పు సహనం కలిగి ఉన్నాడో అనే మాటలు మనం దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. గనుక మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయండి. యోబు గారు తన సహనాన్ని తన స్నేహితులకి, తన బంధువులకి, ఊజు దేశంలో ఉన్న వాళ్ళందరికీ తన సహనాన్ని తెలియచేశాడు, సాక్ష్యము పొందుకున్నాడు, దేవునికి మహిమ తెచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 2వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ లేఖనములో రూతు గ్రంథం 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవక్తన కంటే వెనకటి సత్ప్రవక్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు. నీవు
యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం, రూతు అనే ఓ ఆత్మీయ సహోదరిని మనం చూస్తూ ఉన్నాం. ఈ రూతు అనేటువంటి వ్యక్తి చాలా అందమైన వ్యక్తి అండి, చాలా సౌందర్యం కలిగిన వ్యక్తి. ఈ రూతు యవ్వన కాలంలో పెళ్లి చేసుకుంది, భర్త చనిపోయాడు. చనిపోతే మనసు అనేటువంటి నడుమును కట్టుకుని నిబ్బరము కలిగి ఆమె తన అత్తతో కూడా కలిసి మోయాబుని విడిచి బెత్లెహేముకు వచ్చింది. ఆమెను చూచినప్పుడు బోయాజుకి ఆమె ఎలా కనిపించిందంటే 2:10 కూడా మనం చూచినప్పుడు, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును అనేటువంటి మాట తెలియచేస్తాడు బోయాజు. ఆమె ఏం కలిగి ఉందంటే సత్ప్రవక్తన కలిగి ఉంది. తన ప్రవక్తన అనేక మందికి రుజువుపరిచింది. భర్త చనిపోయాడు, యవ్వన కాలములో మరొక వివాహం చేసుకుని ఆమె జీవించవచ్చు, కానీ అలా చేయలేదు. తన అత్తతో వచ్చి తన అత్తని ఇంట్లో పెట్టి పొలం వెళ్ళి పరిగేరుకొచ్చి తన అత్తని పోషిస్తూ ఉంది అనే మాట బోయాజు అనేటువంటి ధనవంతుడు విన్నాడంట. ఆమె ఎక్కడ కూడా గర్వానికి, ఎక్కడ కూడా అవిధేయతకి, ఎక్కడ తిరుగుబాటుకి తన మనసులో చోటు ఇవ్వలేదండి. నేనింత అందగత్తిని అని చెప్పి అందాన్ని బట్టి ఎక్కడ గర్వించాల, విధేయత కలిగి ఉంది. ప్రభువుని కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా విధేయత అనేది వస్తుంది. ఆ విధేయతే మనకు అందం. గనుక ఇప్పుడు రూతు విధేయత కలిగి ఉంది. బోయాజు ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నీవు యోగ్యరాలవని నా జనులందరూ ఎరుగుదురు. అంటే బెత్లెహేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నీ యోగ్యతను, నీ యోగ్యమైన ప్రవక్తను గురించి మాట్లాడుకుంటున్నారమ్మా. సకల జనులకు తెలిసింది నీ యోగ్య ప్రవక్తన. వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడలారా, మన ప్రవక్తన సకల జనులకు తెలియాలంట. మన ప్రవక్తన, మన మార్పు. మోయాబు అనేటువంటి దేశములో నుండి ఆమె బెత్లెహేముకు వచ్చినప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ఆమె ఈ సాక్ష్యం పొందుకుందండి. ఆమె యొక్క సత్ప్రవక్తన ఎంత బాగుందో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట చూద్దాం. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవక్తను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. మోయాబురాలైనటువంటి రూతు బెత్లెహేము అనేటువంటి గ్రామానికి వచ్చి సత్ప్రవక్తన గ్రామం అంతటికీ తెలియచేసింది తన ప్రవక్తన. ఇప్పుడు యోహాను అనేటువంటి భక్తుడు గాయను గురించి చెప్తున్నాడు. గాయు అనేటువంటి వ్యక్తి అంట, అతడు కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి సత్య ప్రవక్తన కలిగిన వాడు అనేటువంటి సాక్ష్యం అతడుకుందండి. ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చాం, ప్రభుని కలిగి ఉన్నాం. ఎందరో మనల్ని చూస్తూ ఉంటారు, మనల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. మన ప్రవక్తన, మన మాటలు, మనం చేస్తున్న పనులు అందరూ చూస్తూ ఉంటారు. రూతుని అందరూ చూచారు. ఆమె యోగ్యరాలు, యోగ్యమైన ప్రవక్తన కలిగిన వ్యక్తి అని గుర్తించారు. అందరూ తెలుసుకోగలిగారు. ఇప్పుడు గాయు అనేటువంటి వ్యక్తి సత్ప్రవక్తన కలిగిన వాడిగా ఉన్నట్లుగా అక్కడ ఉన్నటువంటి సమాజం అంతా కూడా అతన్ని గుర్తించింది. ఆయన గురించి దైవజనుడైనటువంటి యోహాను గారి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు దైవజనుడు ఆ యొక్క సత్ప్రవక్తను గురించి విని సంతోషిస్తూ ఉన్నాడంట. అందుకొక మాట,
నీవు వెళ్ళుతున్న సంఘములో నిన్ను చూచి నీ దైవజనుడు నీ దైవజనురాలు సంతోషించగలుగుతున్నారా? నిన్ను చూచి ఇక్కడ సంఘస్థులు నిన్ను చూచి సంతోషించగలుగుతున్నారా? నిన్ను బట్టి ప్రభుకి మహిమ కలుగుతుందా అనేది నీవు నేను మనమందరము గుర్తించుకోవలసినటువంటి మాట ఇది. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డ, మనలను బట్టి మన ప్రవక్తలను బట్టి అనేక మంది రావాలి దేవుని దగ్గరికి. అంతే తప్ప మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని కాసేపు ఆరాధన చేసి వెళ్ళిపోయి మరలా ఇది కాదండి భక్తి, ఇది కాదండి భక్తి, ఇది సరైన భక్తి కాదు, ఇది సరైన ప్రవక్తన కాదు. నిన్ను బట్టి నీ ప్రవక్తలను బట్టి అయ్యో ఆ సహోదరుడు ఒకప్పుడు ఇలా ఉండేవాడు, గత వారం మీకు చెప్పాను కదా, మునుపు ఇప్పుడు అనేటువంటి అంశాన్ని. మునుపు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. నీ సత్ప్రవక్తన గురించి దేవుని సేవకులు సంతోషించాలి. ఆ సంఘము నిన్ను బట్టి అభివృద్ధి చెందాలి. ఆ సంఘములోనికి నువ్వు రావటం వల్ల సంఘము దీవించబడాలి. అది నిజమైన ప్రవక్తన. అందుకంటున్నాడు, మీ సహనము సకల జనులకు తెలియచేయండి, మీ సత్ప్రవక్తన అందరికీ తెలియచేయండి. తెలియచేయటం అంటే ఒక మాట చెప్తానండి. ఒకసారి దైవజనుడు డిఎల్ మూడయ్య గారు కొంతమంది యవనస్తుల్ని సువార్త ప్రకటిద్దామని చెప్పి తీసుకుని వెళ్ళినప్పుడు, వీధి సువార్త చేద్దామని తీసుకుని వెళితే యవనస్తులు చాలా ఆసక్తితో దేవుడి గురించి చెప్పాలి అని వాళ్ళు సంతోషంతో ఉన్నారు. దైవజనుడు తీసుకుని వెళ్ళాడండి. కొన్ని ప్రాంతాలకి వెళ్ళారు, వీధీదు తిరిగారు, ఎక్కడ కూడా యేసు ప్రభువారి సువార్త చెప్పల. మందిరం దగ్గరకు వచ్చిన తర్వాత దైవజనులు డిఎల్ మూడయ్య గారు యవనస్తులు ఒక ఆయన అన్నాడంట, మనం వెళ్ళి సువార్తను ప్రకటించి రావటానికి దేవుడు సహాయం చేశాడు, మీలో ఒకళ్ళ ప్రార్థన చేయండి అని అంటే, అప్పుడు అన్నారంట అయ్యగారు, అసలు మనం ఒక్కడికైనా యేసు ప్రభువుని నమ్ముకోమని సువార్త చెప్పామా? ఒక్క మాట కూడా మనం ప్రకటించలేదే. సువార్త ప్రకటించి వచ్చాము, దేవుడు పని చేసి వచ్చాము, ప్రార్థన చేయమంటున్నారు ఏంటంటే, అప్పుడు అన్నాడంట, వీధీదికి వెళ్ళి మనం తిరిగి వచ్చాం కదా, మనము వీధీదికి వెళ్ళి తిరుగుతున్నప్పుడు అనేక మంది మనల్ని చూచారు, మన నడవడిక మన ప్రవక్తన వాళ్ళు చూచారు, అదే సువార్త అన్నాడంట. ప్రియా దేవుని బిడ్డారా, మన సత్ప్రవక్తన అందరూ చూడాలి అనే మాట మనము ఈ భాగంలో చూస్తూ ఉన్నాం. మూడో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఈ సందర్భంలో మనం చదువుకుందామండి. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మూడవది, మీ సహకారం తెలియచేయండి అన్నాడు. సహకారులుగా ఉండాలంటండి. ప్రభువును నమ్ముకున్నటువంటి ప్రభు బిడ్డలారా, మీరు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరములో మీరు సభ్యులుగా ఉన్నప్పుడు, దేవుని యొక్క మందిరానికి వచ్చి మీరు దేవుని సన్నిధానములో మీరు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి మీరు ఎలా ఉండాలంటే సహకారులుగా మీరు ఉండాలి. ఎందులో సహకారులుగా ఉండాలి అంటే, దైవజనులు అనేక మందికి సువార్తను ప్రకటిద్దాము అని చెప్పినప్పుడు సువార్తలో మీరు సహకారులుగా ఉండాలి. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి దుర్మార్గులకి సువార్త చెప్పండి, మీరు వెళ్ళి నా ప్రేమను గురించి ప్రకటించండి,
మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పాడు. మీరు గనుక వెళ్ళి వారికి సువార్తను చెప్పకపోతే వాళ్ళకి నా గురించి తెలియదు, వారు చచ్చిపోతే వాళ్ళ గురించి నేను మిమ్మల్ని లెక్కడిగితా. మీరు వెళ్ళి సువార్త చెప్పారనుకో, వారు వినలేదనుకో, వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు అని ప్రభు చెప్పాడు. అందుకు పౌలు గారు ఏమని గుర్తించాడంటే, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని గుర్తించాడు. సువార్త, దేవుని వార్తను ప్రజల దగ్గరికి వెళ్ళి మనము తెలియచేసినప్పుడు ఆ సువార్త ద్వారా పాపులు ప్రభు దగ్గరికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము సువార్తలో సహకారులుగా, పాలు భాగస్తులుగా మనం ఉండాలి. ఒక్క పాపికి సువార్త చెప్పితే, ఒక పాపి మారు మనసు పొందితే ప్రభుకి సంతోషం కలుగుతుంది. అందుకు మీరు తెలియచేయండి, మీ సహకారాన్ని తెలియచేయండి. దైవజనులతో కూడా కలిసి సువార్తను మీరు ప్రకటించండి. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో మనం చూసినప్పుడు 4వ అధ్యాయం 14వ వచనములో కూడా ఒక మాట మనం చూద్దాం. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని అంటాడు. సువార్తలో సహకారులుగా ఉండండి. దేవుని యొక్క సన్నిధిలో శ్రమలు కలిగినప్పుడు దైవ జనులకు మీరు సహకారులుగా ఉండండి. శ్రమ కలిగినప్పుడు మేమున్నాం, దైవజనుడా మా కోసం నువ్వెంతో ప్రయాసపడ్డావు, దైవజనుడాలా మా కోసం ఎంతో ప్రయాసపడ్డావు, మా కొరకు ఎంతో మీరు ప్రార్థించారు, ఉపవాసాలున్నారు, కన్నీళ్లు కార్చారు, మా క్షేమము కొరకు, మా మేలు కొరకు మీరు ప్రార్థించారయ్యా. మీకు ఇప్పుడు శ్రమ కలిగిందా? మేమున్నాం అని మీరు వచ్చి మీ సహకారాన్ని తెలియచేయగలిగితే దైవజనులు మరింతగా బలము పొందుకొని ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది. తెలియచేయండి మీ యొక్క సహకారాన్ని. ఈ భాగములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ఫిలిప్పీ పత్రిక 4:3లో నిజమైన సహకారి అన్నాడు. మీ సహకారాన్ని మీరు తెలియచేయండి. ఆ సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా 4వ విషయాన్ని మీకు చెప్పే ముందు ఇంకొక మాట చెప్తాను. మీరు మీ సహకారాన్ని ఇచ్చే విషయంలో తెలియచేయండి. దేవుని పని కోసం ఇచ్చే విషయంలో మీ సహకారాన్ని తెలియచేయండి. అయ్యా మీటింగ్ పెడుతున్నారా, ఇదిగో నా వంతు నేను సహకారిగా ఉంటానయ్యా అని మీరు దేవుని యొక్క పని కోసం మీరు సహకారులుగా ఉండి మీ సహకారాన్ని తెలియచేయండి. నీవిచ్చి ఇతరులకి ఆ సహకారాన్ని తెలియచేయి, ప్రోత్సహించు, దేవుని పని నీ ద్వారా జరిగేటట్లు. 4వ మాట చూపించి ముగిస్తాను. 3వ యోహాను పత్రిక 1:6 ఒకసారి చదువుకుందామండి. కావున నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. దేవునికి మహిమ కలుగునుగాక. 4వది, నీ సహోదరు యొక్క ప్రేమను నీవు తెలియచేయాలి. ప్రేమ. గాయు అనేటువంటి ఒక వ్యక్తి అనేక మంది తన దగ్గరకు వచ్చినప్పుడంట వారినంట ఏం చేశాడంటే ప్రేమించాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే వారికి కావలసినవి దేవుని సన్నిధిలో ఇచ్చాడండి. ఈ భాగములో మనం చూసినప్పుడు చూడండి, 5 నుంచి చదువుతాను. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యమిచ్చరి. అంటే గాయు అనేటువంటి ఒక వ్యక్తి వెళ్ళిన వాళ్ళందరినీ చేర్చుకుని ప్రేమను పంచాడు. ఆ ప్రేమను పంచి వాళ్ళందరికీ సహాయం చేస్తేనంట
ఆ ప్రేమను వాళ్ళు సంఘానికి వచ్చి తెలియచేశారంట. సంఘమంతటికీ ఆయన ప్రేమను గురించి తెలియచేశారు. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి దేవుని సేవకుడిగా నేను, వాక్యం వింటున్న విశ్వాసులారా, మనమందరము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. ప్రేమను మనం కలిగిన వారంగా ఉండాలి. ఆ ప్రేమను మనము ఇతరులకి పంచేవారంగా ఉండాలి. మనము ప్రేమను పంచటం అంటే సహాయము చేసేవారంగా ఉండాలి. గనుక గాయు అనేటువంటి వ్యక్తి దేవుని సంఘములో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇతరులను చేర్చుకుని ఇతరులకి చక్కటి సహకారాన్ని అందించి ప్రేమను పంచినప్పుడు నువ్వెవరినైనా ప్రేమించగలుగుతున్నావా? ఏ ప్రేమ అనుకుంటున్నారు? దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ప్రేమించటమే తెలుసు, ద్వేషించటం తెలియదు. దేవుని యొక్క ప్రేమలో విమిడి ఉన్నది ఏంటంటే ఎప్పుడు కూడా అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ సహాయం చేస్తాడు. అదే ప్రేమ మనం కూడా కలిగి ఉండాలండి. ఈరోజు ఎక్కడ చూసినా ఈ ప్రేమలో అనేటువంటివి మనకి కనిపించట్లా. ఈ శరీర సంబంధమైనటువంటి ఈ ప్రేమలో, భావోద్రేకంతో కూడిన ప్రేమలో ఎలాంటివి ఈ లోకంలో మనకు కనబడుతున్నాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఈరోజు సంఘాల్లో కూడా ఈ ప్రేమ కనబడట్లా. అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. గనుక మీ ప్రేమను మీరు సకల జనులకు తెలియచేయండి. నీ తోటి విశ్వాసిని నువ్వు ప్రేమించు, యథార్థమైన ప్రేమతో ప్రేమించు, సహాయము చేయి, ఆదుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. మీ ప్రేమను సకల జనులకు తెలియచేయమని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా ఉందాం. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మంచి దినమందు నీ మాటలు మేము ధ్యానించటానికి సహాయం చేశారు ప్రభువా. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ప్రియమైన తండ్రి, మమ్ములను మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. వాక్యానుసారమైన జీవితము మాకు అందరికీ దయచేయండి, కృప చూపించండి, మేలు చేయండి, ఆదుకోండి. నాయనా, మీరు చెప్పినట్లుగా మేము జీవించడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములు అగునగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన మనకు ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన రాష్ట్రానికి, మన దేశానికి సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.